గెలిపిస్తే మోసపోవడం ఖాయం అంటున్నారు, మరి మీరేమంటారు? ఏంది? చంద్రబాబుని ఈసారి గెలిపిస్తే మోసపోవడం ఖాయం అంటున్నారు, మరి అది మీరేమంటారు? తెలుసుగా, అది తెలుసు మాకు. అది మీకు మేము వేయంగా. ఎట్లా అనుకుంటున్నారు? మాకు వైఎస్ఆర్ పార్టీ మీద నమ్మకం ఉంది. అంత నమ్మకం ఉందంటే ఏం చేసింది మీకు? మాకు అన్ని పథకాలు, ఆరోగ్య కార్డులు, మళ్ళీ ఈ పెన్షన్లు ఇవ్వటం అన్ని ఉన్నాయి. మీ ఇంట్లో ఏమేమి లబ్ధి జరిగింది ఆయన వల్ల? అన్ని జరుగుతున్నాయి. పిల్లకాయలకి, పళ్ళు పోయి పిల్లలకి మాకు పింఛన్లు రావటం, మాకు అన్ని బాగానే ఉన్నాయి. మీద మళ్ళీ ఈసారి కూడా జగన్ వస్తే మంచి చూడదంటారు. మాకు జగనే వస్తాడని మాకు ఆశలు. మరి చంద్రబాబు ఎన్ని పథకాలు పెట్టిండు కానీ అవి మాకు తెలియదు. అవి అసలు మేము పట్టించుకోలేదు. అవన్నీ పెట్టింది కూడా మేము పట్టించుకోలేదు. జగన్ అంటారు అయితే. అంతే. అయితే అంటే ఈసారి 2024లో ఆయన కూడా గెలిపించుకుంటాం. గెలుస్తాడు, గెలిపించేది ఏమన్నా గెలుస్తాడు. అంటే మేనిఫెస్టో ప్రకారం అయితే నవరత్నాలు పెట్టేసాడు కదా మొత్తం. మరి ఈసారి జగన్ బాగుంటది అంటున్నారు అని ఎవరన్నారు? అని మీరు చాలా మట్టుకు జగన్ పోతేనే బాగుంటది మీరు అంటున్నారా? జనాలు అంటున్నారా? మీరు అంటున్నారా? జనాలు అంటున్నారా? పార్టీ తరఫు నుంచి ఉన్న వాళ్ళు అంటారు, అపోజిషన్ తరఫు నుంచి. అపోజిషన్ 190 అంటారు, జనాలు అనుకోలేదు. కార్యకర్తలు కూడా అంటారు. వల్ల లిక్కర్ ఎక్కువైంది, మాఫియా, లిక్కర్ మాఫియా ఎక్కువైంది. లిక్కర్ మాఫియా అతను ఉన్నప్పుడు లిక్కర్ మాఫియా లేదా? అక్కడ చంద్రబాబు వచ్చినప్పుడు విపరీతం లేదా ముందు? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేలకే ముందు ఎక్కువైందా? అసలు లేకుండా చేస్తాడేమో, లేకుండా చేస్తాడేమో. ఈసారి స్టార్ హోటల్లో పెడతాడేమో, అక్కడ పోయి కొంటారు. సామాన్య మానవుడు అక్కడ పోయి కొంటాడా? ఎక్కడైతే అలా టైం దాకా ఏదో పోతున్నారు, వస్తాడు, డబ్బులు ఉన్నాడు, పోతాడు, కొనుక్కుంటాడు. అక్కడ పోయి పోవాలంటే, తీసుకోవాలంటే కష్టమే కదా. వాడు పని మానుకోవాలి. అక్కడ దాకా పోలేడుగా, తీయొచ్చు. మాట మాట్లాడితే వైసీపీ గుండా 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 అంటారు. ఇక్కడ గుండాగిరి కనిపించింది మీకు? ఇక్కడ గుండాగిరి లేదు. లేదు. మరి మాట మాట్లాడితే గుండాలు, వైసీపీ రౌడీలు అని మాట్లాడతారు కదా. అపోజిషన్ 190 అంటారు నుంచి అవతల ఉంటే ఉండొచ్చు, కానీ ఇక్కడ అంత రీతి లేదు. అది మరి వైసీపీ వాళ్ళని తిట్టారు అట్లా? ఎవరు? వైసీపీ క్యాండిడేట్స్, వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా, అపోజిషన్ పార్టీని ఎందుకని తిట్టారు అలా? అపోజిషన్ పార్టీని వాళ్ళు ఇంత తిడతారు. కాకపోతే ఇక ఏదో సింపతిని బట్టి వాళ్ళు రకరకాలుగా దుష్ప్రచారం చేయొచ్చు. అది ముందల దుందడుగు వాళ్ళే వేయొచ్చు. అది నేను అడిగేది. సో ఈసారి 2024లో జగన్ గెలిపించడానికి సిద్ధమంటారు? వాస్తవమే, సిద్ధం. Please subscribe .news.